అని కానీ, ఆ గ్లామర్ మన్మధుడు ఈ యొక్క స్టైల్లో ఒక చామ్ ఉంటుంది కదా. ఈ సినిమాలో అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి, మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక మనిషి కనబడుతున్నారు. అది మీ క్యారెక్టర్. ఏంటి ఇలాగుంది, నలిగిపోయినట్లుగా. బహుశా జైలు నుంచి బయటికి మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడేమో, లేదు సూటు గిట్టు వేసుకుని. అంటే అప్పుడు కూడా భారంతోటో, మానసికంగా ఆ ఒక దీనితోటో, ఆ సంఘర్షణతోటో, ముఖంలో ఆ హెవీనెస్ తోటో, జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని, ఏదో అనుకోవాలని, ఏదో రకంగా అయిపోయింది ఇట్లా ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం. ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అపిరెన్స్ వైజు, పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడంటే అది హెడ్స్ ఆఫ్ నాగ్. మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్, ఇంకో కోణం నుంచి మీకు హొరైజన్ మీకు ఓపెన్ అయ్యింది, ఇంకొక డోర్ ఓపెన్ అయ్యింది. తద్వారా బోల్డ్ అని ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ వస్తాయి. అండ్ మీరు అనుకున్నది ఉంటుంది, మీ లాంజివిటీ ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను. మీ దోవలో నేను కూడా మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అది హెల్త్ కానివ్వండి, కంపోజ్డ్ బిహేవియర్ కానివ్వండి, ఒక ట్రాంక్విల్ ఆలోచనలు కానివ్వండి, స్థితప్రజ్ఞత కానివ్వండి, ఏం జరిగినా సరే అంటే నవ్వుకుంటూ సరదాగా ఉంటాం. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు, ఎంత మానసికంగా ఉంటుందని. సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి తను వెళ్ళే దారిలో వై నాట్, నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాన్ నార్సింగ్ నువ్వే గమ్మున అన్నా కదా, గమ్ముకొని రెడీ అయ్యి వచ్చే రేపు పొద్దున ఇంటికి. సో ఓటీటీలో ఏదో సినిమాలు చేయాల్సి వచ్చినా సరే, వెబ్ ఫిల్మ్ చేయాల్సి వచ్చినా సరే, దానికి కూడా మనం సమాయుత్తం అవ్వాలి. దానికి నాకు ఈ రోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. సార్ వెల్ డన్. ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో. చిరంజీవి గారు, నేను సెట్లో అసలు ఐ కాంట్ రికగ్నైజ్ దిస్ మ్యాన్. నాకు తెలియదు అసలు అది ధనుషా లేకపోతే క్యారెక్టరా. అండ్ సినిమాలో మీరు చూసి ఉంటారు, ఆయనకి కుడి చేయి, రైట్ హ్యాండ్, నో యువర్ రైట్ హ్యాండ్ ద లెఫ్ట్ హ్యాండ్. అస్సలు ఎంత ఫుల్ ఫిలిం హీ మెయింటైన్డ్ ఇట్ సో వెల్. అంటే ఎప్పుడో డాన్స్ చేసేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, ఎక్కడో ఏదో చేసేటప్పుడు మర్చిపోతాం. టు మెయింటైన్ దట్ హ్యాండ్ లైక్ దట్, అండ్ ఇట్స్ అవుట్ స్టాండింగ్ ధనుష్. రష్మిక, నిన్ను చూస్తే నాకు క్షణక్షణంలో శ్రీదేవి గారు గుర్తుకొచ్చారమ్మా. రియలీ సో మెనీ ఫ్రేమ్స్, సో వెల్ రష్మిక. అండ్ నో వండర్, ఐ మీన్ నేషనల్ క్రష్ అని ఎప్పుడు వచ్చింది ఇది? దేవి ఇందాక అన్నం, ఇందాక పుష్ప నుంచి వచ్చిందా? ఇప్పుడు నేషనల్ క్రష్ కాదు, నాకు క్రష్ కూడా ఈ సినిమా చూసిన తర్వాత. రియలీ ఐ లవ్